ఉపయోగం ఉందా లేదా ఏంటి అసలు దాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముందుగా రవి గారికి, ప్యానెల్ మిత్రులకు, నగేష్, విద్యాసాగర్ అండ్ వెంకటరెడ్డి గారికి, ప్రేక్షకులకు, వీక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ప్రజల మీద ప్రేమ, మమకారం, మమత అన్ని పోయింది. తినరా రాజుల కాలంలో ఏదైతే ఉందో రాజు ఒకడే పన్నులు వసూలు చేసుకుంటుండే. ఇప్పుడు ఏంటంటే స్టేజ్ వైజ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, రికవర్ చేసుకోవాలి, బెనిఫిట్ పొందాలి. ఇక్కడ రాజ్యాంగంలో ఏదైతే ఉందో సవరణ చేసిన తర్వాత రాష్ట్రాలకు ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. ఏమని డైరెక్టు ఇండైరెక్టు ఇష్టం ఉన్నట్టు మార్చుకోవచ్చు అన్న దాని మీద. ఇక్కడ 2002 ఎలక్షన్లో నేను డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యాను. ఇక్కడ తీగల కృష్ణారెడ్డి 5 సంవత్సరాల దాకా కదలడానికి వీల్లేదు. ఇక్కడ ఏదైతే ఉందో ఇండైరెక్ట్ పెడితే ఏంటంటే పొలిటికల్ ఈక్వేషన్స్కు అక్కడ కాంట్రడిక్షన్ ఎమ్మెల్యేస్కు, ఎంపీస్కు వాళ్ళకు అనుకూలంగా ఉన్నవన్నీ పెట్టుకొని వాళ్ళు నడిపించుకోవడానికి ఇక అదంతా ఒక సిస్టమేటిక్ ఇండివిజువల్ పార్టీ ఇండివిజువల్ మోనార్కిజం నడిపేయడానికి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో ఉండని ఎవరైతే ఏమున్నది అన్నది మేము సేవ చేయడానికి వచ్చాము, సేవ చేస్తాం, ఎవరైనా చేయని అన్నది ఏ పార్టీ కూడా చేయడానికి లేదు. అన్ని లంకల పుట్టినాయని రాక్షసులు అన్నట్టు గతంలో కాంగ్రెస్ అదే నడిపించింది, తెలుగుదేశం అదే నడిపించింది, బీఆర్ఎస్ అదే నడిపించింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇప్పుడు బీజేపీ వీళ్ళు ఏదైతే ఉందో వచ్చారు. ఇక్కడ స్టేట్ అవే ఒకటే చేయాలి. వీళ్ళు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంటు ఈ ఇండైరెక్ట్ డైరెక్ట్ పెట్టి అన్సర్టనిటీ అనిశ్చితిని తొలగించాలంటే ఒకసారి వచ్చి ఉండి 5 ఏళ్ళ దాకా కంటిన్యూ కానీ నాయన ప్రజల తీర్పు పెట్టిస్తా శిరసా వహించుదామన్నది లేదు కదా. ఎక్స్ అఫీషియల్ని తీసుకొచ్చి అన్న దూరం పెట్టి ఇప్పుడు ఇది ఏంటంటే ఒక చాలా దౌర్భాగ్యమైన ప్రక్రియ, దౌర్జన్యకరమైన ప్రక్రియ. ప్రజలకు సేవ చేస్తామన్నది కాదు, వాళ్ళ స్వార్థానికి ఒక పార్టీ రన్ చేసుకోవడానికి, వాళ్ళ పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్కు, వాళ్ళు రూలింగ్లా ఏదైతే ఉందో 5 ఏళ్ళ టర్మ్లా ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో వచ్చేసింది. ప్రజలు కూడా ఏమైపోయినారు, పల్లి బఠానీలకు అమ్ముడు పోయినట్టు ఏదైతే ఉందో వాళ్ళు 500కు 1000, 2000, 3000, 5000, 10,000 అమ్ముడు పోతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది. వీడు పెట్టుబడి పెడుతున్నాడు, గెలిచినాక వీడం పుణ్యానికి ముత్తకపోడు కదా, దోసుకున్నదా. ఇప్పుడు మాకు ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చేది ఉంటుంది. ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నారు, 5 10,000 రూపాయలు వస్తాయి 5 రెండ్లు అంటే, లేకపోతే 1000 ఇస్తే 5,000 రూపాయలు వస్తాయి. పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ యాంగిల్ షార్ట్ బెనిఫిట్కి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన దేశం మొట్టమొదటి ఏంటంటే మా దౌర్భాగ్య స్థితి అలెగ్జాండర్ దండయాత్ర నుంచి మొట్టి ఈ రోజు వరకు కూడా ఫ్యామిలీ ఫస్ట్, నేషన్ లాస్ట్, నేషన్ లాస్ట్. ఇక దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. మొత్తము ఎట్లా అంటే హనుమంతుని ఆంజనేయం చేయబోతే గండుకోతి అయినట్టు రాజకీయ వ్యవస్థ గండుకోతి తారస్థాయికి వస్తున్నది. ఇవన్నీ పక్క పెట్టేస్తే ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు క్లియర్గా కాంగ్రెస్ కార్పొరేషన్ 5 వేసుకున్నది. ఒకటి తొండా, లండా, మొండా అనేది అయిపోయింది. ఇక్కడ ఏదైతే ఉందో ఎక్స్ అఫీషియల్ దూరం వచ్చింది, సిస్టమ్ పెట్టిందే దొడ్డుదారిన అడ్డదారిన మొత్తానికి చీకటి దాంట్లో. దీంట్లో ప్రమేయం ఏంది? బీఆర్ఎస్ ప్రథమ పాత్ర 2014 తర్వాత వీళ్ళకు రాజకీయ ఉద్దేశం పక్కకు పెట్టి ప్రజలకు కరెక్ట్ సేవ చేద్దామన్నది భావన వాళ్ళకు లోపించింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు కూడా అదే సిస్టమ్ అవుతున్నారు. ఇక్కడ కరెక్ట్ సిస్టమ్ను ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నడవనిద్దాము, వాళ్ళకు ఫ్రీడమ్ ఇద్దాము, వాళ్ళు ఇష్టారాజ్యం వాళ్ళు డెవలప్మెంట్ చేయని వాళ్ళు గైడ్ చేద్దాం అనేది లేదు. ఎవడిగా నా కూడా ఉండాలి, వాడు నా కూడా నీ కూడా ఏది పని చలో తీసుకొచ్చి కానీ వీళ్ళ ఇప్పుడు ఇంకా బాల్ బచాయించి బీఆర్ఎస్ కన్ను మూసుకున్నందుకు ఇవాళ బీజేపీ మేయర్ ఏది కరీంనగర్ లేకపోతే అది కూడా ఎగరేసుకపోతారు కదా బీఆర్ఎస్ వస్తే. ఇక బీఆర్ఎస్ చేసిన కుతంత్రం ఏంటంటే కామారెడ్డిలా 2 కౌన్సిలర్లు 2 కాంగ్రెస్ చేయడంలో అంతర్యం ఏంది? అటు వెంకటరమణారెడ్డి మీద పర్సనల్ కక్ష బీఆర్ఎస్ కు, అటు అన్ని కొట్టిండు, వీని కొట్టిండు, 2 సీఎంలను క్యాండిడేట్లను తీసి బండ కుతికిండు కదా, ఎందుకు నడ పని ఇవ్వద్దు అని చెక్ పెట్టాలి అన్న ఉద్దేశంలో వీళ్ళు ఇష్టం ఉన్నప్పుడు పైసలు మంచారు. వాళ్ళు అందరూ బీజేపీకి వెళ్ళి పైసలు మంచిన పాపన పోలేదు. ఈవెన్ కట్అవుట్లు, బ్యానర్లు ఇవన్నీ కూడా తక్కువనే. వెంకటరమణారెడ్డి పాపం మీరు చూడవచ్చు, వీడియో వైరల్ అయింది కూడా, ఓపెన్ గా చెప్పిండు ఇష్టం ఉన్న ఆడికైనా ప్రజలను అయితే అర్బన్ ఓటర్స్ లా ఎడ్యుకేటెడ్ ఉన్న దగ్గర వాళ్ళకు పట్టం కట్టారు. 2000 మంచి బీజేపీ
ఇక నన్ను చెప్పండి డిస్టర్బ్ చేయకు. అది ఎవడో ఒకటి పైసలు ఉన్నాడు మస్తు పంచవచ్చు వార్డులో అందరు కానీ పార్టీ అయితే ఫండింగ్ అదే అన్న ఎంతో కొంత బీజేపీ కూడా పంచే ఉంటది పంచి ఉన్నది. నేను ఏమంటున్నా రవి, ఇక్కడ కూడా పంచడంలో బీజేపీ క్యాండిడేట్ పర్సనల్ గా పంచుకోవచ్చు, పార్టీ ఫండింగ్ ఇచ్చినా పాపాన పోలేదు. వీళ్ళకు 1600 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ ఉన్నది, విద్యాసాగర్ ఇచ్చింది. పార్టీ ఇవ్వాల్సిన పని లేదు, 10 మీరే అధికారంలో ఉన్నారు. క్యాండిడేట్లు ఒకటి రూల్ ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు తప్ప ఏదన్నా కానీ సీక్వెన్స్ మిస్ అవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఎగరేసుకుపోయారు. కాంగ్రెస్ కు ఇక 116 మున్సిపాలిటీల కౌన్సిలర్లు వస్తే 83 వేసుకపోయింది. బీఆర్ఎస్ 20 దాదాపు, బీజేపీ ఒక 8, అంటే ఇటాటు ఇండిపెండెంట్ లో 5, మొత్తం 116లో వాళ్ళు వచ్చారు. ఇక క్యాస్ట్ వైజ్ పోతే కార్పొరేషన్స్ లా కౌన్సిలర్స్ 1851 కాంగ్రెస్ అలా అది మొత్తం అది కౌన్సిలర్ వార్డు మెంబర్స్ గా 1851 అంటే 55.4 అంటే దాదాపు 55% బీసీలు వచ్చారు. బీసీలు ఎందుకు వచ్చారంటే రిజర్వేషన్లు ఉన్నారు. ఇప్పుడు రూరల్లా అగ్రవర్ణాలు రూరల్లా ఎప్పుడైతే ఉన్న దాంట్లో ఉన్న పాపులేషన్ గతంలో ఉన్న దాంట్లో 10% కూడా లేరు. ఆ తర్వాత బీసీలలో అదే ఓసీలు 512 అంటే 18.76% వచ్చారు. ఎస్సీలు 553 18.46% వచ్చారు. ఎస్టీలు 219 7.31%. రిజర్వేషన్ ఉన్న పర్సెంటేజ్ కంటే వీళ్ళు ఎక్కువ వచ్చారు. ఇక్కడ వీళ్ళకి ఏదైతే ఉందో బీసీలకు వద్దాం. బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి? చాలా 95 కులాలు ఉన్నాయి. 95 కులాలు మనకు నోటిఫైడ్ ఉన్నాయి. అది మేము క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన మాకు తెలుసు. మీరున్నప్పుడు కొత్త ఏం రాలేదు కానీ అయితే 95 గజెట్ ఉంటుంది. ఏసీ మన ఏది డిపార్ట్మెంట్ వైజ్ ఉంటుంది. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ అది ఉంటుంది. ఇక్కడ వీళ్ళ దాంట్లో బీసీలలో వచ్చారు. బీసీలు అందరు జబ్బలు చేసుకుంటారు. ఎంతమంది బీసీలల్లో బీసీలలో కూడా డబ్బులు ఉన్నోడే వచ్చిండు. మెయిన్ ఫ్యాక్టరీ వాళ్ళు యాదవులు, మున్నూరు కాపులు, తర్వాత ముదిరాజులు, తర్వాత గౌడ్స్ యాదవుల తర్వాత గౌడ్సే, తర్వాత సెకండ్ మున్నూరు కాపు, థర్డ్ మున్నూరు కాపు, ఫోర్త్ ముదిరాజు. మిగతా కులాలు ఎంతమంది? పద్మశాలిల లిమిటెడ్ యాదవులు, గౌడ్సులు, తర్వాత మున్నూరు కాపు, తర్వాత ముదిరాజు. సార్ మున్నూరు కాపులు వాళ్ళు ఉండవలసిన పర్సెంటేజ్ కంటే ఎక్కువ అన్ని పార్టీలు. నేను అదే చెప్తున్నా. అయితే వీళ్ళు వచ్చారు బీసీలు అందరు జబ్బాలు చేసుకుంటారు. ఏ బీసీలు ఇప్పుడు మంగళోళ్ళు ఎందరు వచ్చారు, చాకలోళ్ళు ఎందరు వచ్చారు, కమ్మరోళ్ళు ఎందరు వచ్చారు, కుమ్మరోళ్ళు ఎందరు వచ్చారు. దీంట్లో ఉన్నారు కదా. ఎస్సీలలో కూడా మాలోళ్ళు ఎందరు, మాదిగోళ్ళు ఎందరు, తర్వాత మాదిగలు ఎందరు, సింగదాసర్ ఎందరు, దాసర్ ఎందరు, 59 ఉన్నది. ఇదేంటంటే ఇది ఒకటి ఆ బీసీ కార్డు, ఎస్టీ కార్డు, ఎస్సీ కార్డు పెట్టుకొని కొందరు హైజాక్ చేస్తున్నారు. అది వాళ్ళకి అంతర్గతంగా అనిపించేది. అది ఒకటి కూడా. ఇక రాజ్యాంగంలో పరమాలొసవి ఏంటంటే ఒకసారి ఒక గెస్టెడ్ ఆఫీసరు బీసీఓ, ఎస్సీఓ, ఎస్టీఓ వచ్చినాక వాని కుటుంబానికి ఇవ్వకూడదు. ఎవరు క్వశ్చన్ చేస్తాను పాపాన పోతలేరు. వాళ్ళు అడుగుతుర్రా, వాళ్ళకే బెనిఫిట్ అయింది. నువ్వు డిస్టర్బ్ చేయకు. ఒక కట్టడంటూ లేదు. మన సుప్రీంకోర్టు చెప్పింది ఎస్సీ ఎంసీలు చేసుకోమని రాష్ట్రాలకు ఉపయోగించింది. దాంట్లో క్రిమిలేయర్ కూడా పాటించమని చెప్పింది. పాటించమని చెప్పుడు క్రిమిలేయర్ పక్కకు పెట్టు. నేను అన్నది నువ్వు రెస్ట్రిక్షన్ పెట్టాలి. వాళ్ళ కాన్సెప్ట్ అదే. ఒకటి లాభపడ్డోడే లాభపడేది. అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది 40 సంవత్సరాలకే. ఎక్స్టెన్షన్ కంటిన్యూషన్ పొలిటికల్ గ్యాంబ్లింగ్ ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం పార్టీలు అన్నది వాళ్ళను వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకు పార్టీ పనిచేసిన పాపాన పోతలేదు. ఆ రకంగా వచ్చేసిందా. ఇకపోతే కార్పొరేషన్స్ లో వార్డ్స్ లా కాంగ్రెస్ 191, బీఆర్ఎస్ 63, బీజేపీ 76. తర్వాత మున్సిపాలిటీస్ వచ్చేవారు కాంగ్రెస్ 1346, బీఆర్ఎస్ 718, బీజేపీ 260. ఇక్కడ బీఆర్ఎస్ పూర్తిగా అంతరించిపోయిన దాఖలా అనేది కనిపిస్తలేదు. 50% కొట్టిరు వాళ్ళ దాంట్లో. ఆల్రెడీ ఉన్నదానికి ఓవరాల్ గతంలో ఏదైతే ఉందో ఇక్కడ ఓటు పర్సెంటేజ్కి వచ్చే వరకు వీళ్ళకి పెరిగింది. ఎవరు కాంగ్రెస్ కు కానీ. తర్వాత ఇక్కడ బీజేపీని పూర్తిగా పబ్లిక్ తుంగల దొక్కలే కదా. ఏదైతే ఉందో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఇచ్చారు. అవేర్నెస్ వచ్చింది. ఇది ఉన్న దాని మీద ఉన్నది. ఇకపోతే ఒక్కటే క్రిస్టల్ క్లియర్ ఏంటంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్, సెస్ గురించి మన మిత్రుడు మాట్లాడాడు.
జిఎస్టీ ఎందుకు పెడతలేరు? జిఎస్టీ ఎందుకు పెడతలేరు? స్టేట్లు దొబ్బిపోతున్నాయి, ఫండ్స్ ఎక్కడికి వస్తున్నాయి, పంపకాలు ఎక్కడికి వస్తున్నాయి, ఫండ్స్ ఎక్కడికి వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ మీద అడ్డగోలు ఇన్కమ్ స్టేట్ గవర్నమెంట్ అన్ని పెట్టినప్పుడు అదేందుకు పెట్టద్దు? అది కాదు మరి నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను మహారాష్ట్రలో చూద్దాం, లిక్కర్ ఏదైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు, ఇక్కడ కార్పొరేషన్ దోసుకుంటుంది మొత్తం. 10,000 ఆదాయము 2010 ఉంటే 14 ఉంటే ఇవాళ 50,000 కోట్లకు వచ్చింది. ఎక్కడ ఎట్లా పెరిగింది? ఎంత తాగుబోతులు అయిపోయారు, వాళ్ళ మీద అడ్డగోలు వేస్తున్నారు. 180 రూపాయలకు ఒక బాటిల్ వచ్చే రాయల్ స్టాక్ తీసుకుందాము, బయట మార్కెట్లోకి వచ్చేవారికి 800-900 అమ్ముతారు. ఎంత డబ్బు ఈ రకంగా పబ్లిక్ తాగుబోతులేదు, పాపం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ నేనేమంటున్నా, వెల్ఫేర్ ప్రజల గురించి పట్టించుకుందామన్న పాపాన ఏ పార్టీ పోతలేదు. పార్టీలో ఉన్న లీడర్లు చిన్న చిత్క అంటే ఒకడే ఇద్దరు ఉండ్రి, ఒక ఆయన ఉండే పాపం ఏది మన ఒరిస్సాల నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళ 2 నెలలు చేసిండు ఏకదాటిగా. అసంటోని ఇప్పుడు మళ్ళీ గుర్తుపడతారంటే ప్రజలు కథం చిక్లెట్లక మనం సంపరించి చిక్లెట్ దీన్ని ఉంచుతారు చూడు, ఆ రకంగా. ఇప్పుడు ఇంకా ఇక చెప్తేమనంటే బీజేపీ ఫేవర్ అంటారు వీళ్ళ వాళ్ళ గురించి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, 25 కోట్ల జనాభా, ప్రపంచంలో 5వ అతిపెద్ద అధినేత జనాభా మీదకి వెళ్ళిపోతే. అటువంటి వాడు రూలింగ్ ఎట్లా చేస్తున్నాడు? ఈ దేశానికి కావాల్సింది సన్యాసులు అయితేనే ప్రజా పరిపాలన చేస్తారు తప్ప సంసారాలు అయితే తింటారు మొత్తం. నేను చెప్తా ఒకటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రవి ఇప్పుడు మిమ్మల్ని కంపల్సరీ విభేదిస్తారు, కంపల్సరీ. అరే విభేదించడం పక్క పెట్టి ఉన్నాను, యథార్థవాది లోక విరోధి పొలిటికల్ లీడర్ కాబట్టి పెళ్లి చేసుకోవద్దు. పాలిటిక్స్ అన్న కాడికి నేను ఏమంటున్నా, ఇప్పుడున్న సన్యాసులు ఉన్న వాళ్ళు అయితే బాగా దేశం బాగుపడాలంటే నిజమే. ఇప్పుడు ఇక అవన్నీ ఎందుకు వాళ్ళ గురించి ఏమనంటే బీజేపీకి వంత వాడింది సార్ అంటారు, వాళ్ళకైతే ఎటువంటి వ్యాపకాలు ఉండవు. అదే వ్యాపకాలు 18 గంటలు పని చేస్తున్నారు, ఆ రకంగా ఉండాలి. వీళ్ళకి ఒకటే చెప్తాను నేను, ప్రజలు కూడా గ్రహించాలి. వీళ్ళది 2004లో ఎలక్షన్ అఫిడేవిట్ ఏంది, ఐటీ రిటర్న్స్ ఏంది, 9 ఏంది, 14 ఏంది, 18 ఏంది, 2023 ఏంది తీసేది తెలుస్తుంది కదా. కంపారిటివ్ స్టేట్మెంట్ పట్టించుకున్న పాపన్న ఎవరు వీళ్ళు? ఏంటంటే ప్రజలు దోసుకుంటా పోయి అన్నది. ఎందుకంటే ఇంకొకటి ప్రజలు కూడా ఫిక్స్ అయ్యారు, ప్రజలు ఒకటి అన్నది కాదు, అట్లా కాదు, ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ప్రజలు ఒకటి నేను ఏమంటున్నా, ఇక్కడ ఏ గవర్నమెంట్ కూడా ప్రజల మీద ప్రేమ ఏదైతే ఉందో అభిమానము, వాళ్ళకి సేవ చేయాలి అన్న ఉద్దేశం అన్నది లేదు. ఇక్కడ ఏదైతే ఉందో జోబీ ఆయే కమాలేనా నికల్ జానా, 7 తరాలకు సరిపోయేటట్టు ఉండాలి. అట్లా వచ్చేసి వీళ్ళకి ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ప్రజలు తేరుకునే పరిస్థితి లేరు. నేను చెప్తున్నా కదా, మీకు తెలియదు, నేను ఒక 33 ఎలక్షన్లు కండక్ట్ చేసిన 40 ఏళ్ళ సర్వీస్లో, 37 ఇక్కడ రాను రాజుగారు గుర్రం గాడిద అయినట్టు గతంలో ఉన్న ఎథిక్స్ లేకుండా పోయినాయి ఊర్లలో. ఎన్ని ఉన్నది వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఊర్లలో ఏంటంటే మెయిన్ ప్లేయర్స్ చోటా గల్లీ లీడర్లు ఉంటారు కదా, వాడు ఏదైతే ఉందో అడ్డగోలు బెనిఫిట్స్, ఇనెలిజిబుల్ బెనిఫిట్స్ పొందుతాడు, ఎవరికి రావాలని మనం రానియాడు, లోకల్ డామినేషన్ ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. దాని మీద కంట్రోలింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి వెల్ఫేర్ స్కీమ్ మీద ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెత్తనము, కలెక్టర్ పవర్స్ లేవు, చీకి అవతల వారేసారు, వాడు రబ్బర్ స్టాప్ అయిపోయింది, చెప్పింది పంపాలి, మాకు తెలియకుండా ఏం చేయవద్దు అనాలి. ఇక్కడ ప్రతి దాంట్లో ఎట్లా అయిపోయిందంటే డామినేషన్కి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు లల్లు రాజ్ కంటే అప్పనంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు అయ్యే గవర్నమెంట్ అయినా. అయితే నేనేమంటున్నా, వీళ్ళు అనడానికి ఇలా కాంగ్రెస్ కూడా 94 నియోజకవర్గాలలో బాగానే పికప్ అయ్యారు. పికప్ కావడానికి మనీ మ్యాటరు మెయిన్ ప్లేయర్ ఇక్కడ. విన్నారా? వీళ్ళకు పైసలు ఉన్నాయి, వాళ్ళకి పైసలు ఉన్నాయి, వాళ్ళు పంచలేదు. పంచిన అన్నది ఇండివిజువల్గా పంచుకోవచ్చు. ఈడ కూడా లంకల్ దీపక్ రెడ్డి కూడా పాపం మన లాస్ట్ ఎలక్షన్లో 500 అని పర్సనల్గా పంచుకున్నాడు, కానీ ₹1 పీకి ఇవ్వలేదు వాళ్ళకు. విన్నారా? జూబ్లీస్లో ప్రజలు ఏదైతే ఉందో ఇక్కడ మున్సిపల్ వాళ్ళు మంచి పాపం వాళ్ళు మేనిఫెస్టో బీజేపీ వాళ్ళు మంచిగా పెట్టిన మన అర్బన్ ఎలక్షన్స్ను. ఎవరికి ఏమున్నది, అరే వానికి వస్తే నాకేంది మిలావలేలో ఓటయ్యానక ఆడున్నారు కాబట్టి ఎట్లయినా పెట్టచ్చు మేనిఫెస్టో. అది ఏం మనిషినా గెలిచినా గెలవదు. వీళ్ళు ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా ఇంకొకటి ఈ పార్టీలు ఓటర్లు కూడా గ్రహించాలి. ఇప్పుడు బెనిఫిషరీస్ ఎంతమంది ఉంటారు? వీళ్ళు 6 గ్యారంటీలు, 420 హామీలు, తొక్క తోలు ఎంతమందికి? ఒక 25% మందికే వాటి అవసరం ఉంటుంది, మిగతా 70% అవసరం ఉండదా? ఇప్పుడు మిడిల్ క్లాస్ 50% ఉంటారు, వాళ్ళు నువ్వు ఏం చేస్తావు ఏం చేయవని చూడరా, రేపు మళ్ళీ ఎలక్షన్ ఉంటారు. ఇంకా అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే ఓటర్లకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. పొద్దుగాలు లేవగానే వాడిని ముఖం చూస్తాడు, కౌన్సిలర్ వార్డు మెంబర్ది కానీ, కౌన్సిలర్ది కానీ, కార్పొరేటర్ కానీ. పైసలు పంచినా అంటే వాడు ఏమంటాడు, అరే పుణ్యానికి వేసినావు రా ఓటును, డబ్బులు తీసుకోలే,
మందు తీసుకోలే, మటన్ తినలే, Definitely. ఇవన్నీ మూతి మీద కొడతారన్నట్టు. Definitely అడుగుతాడు. వాళ్ళకి ఏంటంటే అడిగే అర్హత కూడా కోల్పోయారు. అర్హత లేదు కాదు, వాడు ఓటు అమ్ముకున్నాడంటే వాడిని అసలు అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదు ఇక్కడ. కాకపోతే ఏదైతుందో ఓవరాల్ బీజేపీ మొత్తానికి వాళ్ళు ఇంతో అంతో ఇది ఒక కొత్త సాంప్రదాయం అయిపోయింది సార్. ఇప్పుడు డబ్బు తీసుకుని ఓటేసినోడేమో అడగడానికి అర్హుడు కాదు, ఈ ఖర్చు పెట్టి గెలిచినోడేమో ఇది సంపాదించుకుంటానికి నేను గెలిచాను పెట్టుబడి పెట్టి వచ్చినాను ఓపెన్ గా చెప్తున్నారు కదా. ఏం రాజకీయం ఇది? ఇది రాజ్యాంగమా, ప్రజాస్వామ్యమా? పెద్ద పొలిటికల్ బిజినెస్ ఇప్పుడు చాలా. ఇంకొకటి, ఇప్పుడు లీడర్ల పిల్లలే లీడర్లు మళ్ళా ఇంకొనికి రాణిస్తలేరు. ఫర్ ఎగ్జాంపుల్ గుడిసె వెంకట స్వామి చూద్దాము, 3 తరాలు అయిపోయింది. గుర్తొచ్చింది నాకు అసలు. ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు అనే దాంట్లో మరి వాళ్ళు ఎస్సీలే కదా సార్, ఎంత వాళ్ళలో ఉన్నటువంటి అభివృద్ధి ఎవరికైనా రాజ్యాంగంగా ఒక్కసారి పనిచేసేవాడు మళ్ళా చేయవద్దురా అని పెట్టాలి. అటువంటి వానికి ఇస్తే ఇంకోటికి వస్తుంది, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి రిజర్వేషన్లు, వాళ్ళకి అట్లా. అందుకోసం నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లా ఇక అన్నిటికంటే మెయిన్ ఏదైతుందో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి కార్పొరేషన్లో అది అన్నది. ఏ పార్టీ ఎవడో ఉండనన్న దాని మీద ఉంటుంది, ఎక్స్ అఫీషియల్ పెట్టి వీళ్ళు కైవశం చేసుకోవాలన్న దాని మీద ఉంటుంది. లేకపోతే వాళ్ళు పెట్టుబడి వాళ్ళు రాకపోతే ఏమైందంటే డెవలప్మెంట్కు పైసలు రావు, ఫండ్స్ రావు అన్న దగ్గర ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి తెలుసా? గ్రామ పంచాయతీ వాళ్ళు ఎట్లయినా తెలుస్తారు, గ్రామ పంచాయతీ వైజు ఇప్పుడు 12 లక్షల కోట్లు ఇచ్చినామంటారు అదే 12 ఏళ్ళలో. దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నువ్వు ఎవడని ఉండని ఏమన్నా చేయని పాపులేషన్ పర్సెంటేజ్ మీద ఫండ్స్ అలాట్మెంట్ సిస్టమ్ పెట్టినాడు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఫైనల్